నిన్న రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఖండిస్తారు, కానీ డ్రామాలు మేము ఖండించలేము. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం మంత్రులు చంద్రబాబు కుట్ర, ప్రతిపక్షాలు కుట్ర, ఇదేంటి నాకు అసలు అర్థం కావటం. మీకు నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, నాయకుల మధ్య క్యాట్ బాల్తో కొట్టించి ఉంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు, మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు, మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? యాక్షన్ తీసుకోండి ముందు. మేము అదే చెప్తున్నాం, వాడు చేతగాని వాళ్ళు, మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్కి చెప్పాము. తీసుకోండి. ఒక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్ లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజల్ని కాపాడతారు? నిజంగా దాడిని మేము ఖండిస్తున్నాం. దొంగ ఉన్న పట్టుకోండి, బట్ దాడి చేసినట్టు పట్టుకోండి, యాక్షన్ తీసుకోండి. కానీ మంత్రులు, హోంమంత్రి మాట్లాడింది చంద్రబాబు నాయుడు కుట్ర, నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటావా? ఇట్స్ నాట్ ఫేర్. ప్రతిదానికి విశాఖపట్నంలో ఒక్క బొట్టు ఒక పిన్ను గుచ్చుకుంటే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరండి. హైదరాబాద్ పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీసు చేతగాందండి. ఎన్ఐఏ ఏం చెప్పింది? ఎన్ఐఏ కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు అన్నది. కానీ 5 ఏళ్ళు పాపం వాడు ఆ బిడ్డ జైల్లో ఉండేది. మీ చిన్నాన్న చనిపోతే గుండెపోటుని మీరే చెప్పారు, మీ ఏటూ చెప్పాడు, మీరు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు. ఇప్పుడు ఏమైంది? ఎవరు జైల్లో ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ ఎవరిని ముద్దాయిలుగా తెచ్చింది? మీ చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు? ప్రతి దానికి రాజకీయం చేసి అప్పుడు కోడికత్తి డ్రామా, ఎలక్షన్లో గెలవాలా, ఒక్క ఛాన్సు. మా చిన్నాయన చంపేశాడు చంద్రబాబు నాయుడు, ఒక్క ఛాన్స్. ఇప్పుడు మళ్ళీ కూటమి, ఇటు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పోతున్నాయి కూటమికి. డే టు డే ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటారు. నిజమేందో మీకు తెలుసు, జనంలో తిరుగుబాటు మీకు తెలుసు. ఒక అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే మీరు ఓడిపోతుంటే ఈరోజు వచ్చేసి క్యాట్ బాల్తో గులకరాయి డ్రామా వేస్తే అయిపోద్ది. జనం నమ్ముతారు ఇంకా మిమ్మల్ని? ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంక్వైరీ చేయండి, వాడిని ఎవరినో పట్టి యాక్షన్ తీసుకుని లోపలేండి. ప్రతిదానికి చంద్రబాబు అంత దిగజారి మీ జనంలో, మీ మీటింగ్లో ఒరే క్యాట్ బాల్తో కరెక్ట్గా కొట్టు, ఇక్కడ తగలాలా, జగన్మోహన్ రెడ్డి దిగులు పడిపోవాలా. ఏంది జగన్మోహన్ రెడ్డి పులివెందల, పులిబిడ్డ ఏందే? దానికి ఒక్క దెబ్బకి ఇంకంత వంగిపోయినా. నిన్న నేను బెర్దవల్ల ప్రచారంలో మానవుళ్ళు అవుట్ గాలిస్తే అవుట్ ఏడు పడింది, మొత్తం ఇక్కడ కాలిపోయింది. నేను ఏడుపు ముఖం నేను పెట్టలేదే. నేను దిగి ఇంటికి వచ్చి ఊరికే ఆయింట్మెంట్ కూర్చున్నా. అందుకంటే చెప్పాలి మీకు, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పోయి జనంలో మీరు 5 సంవత్సరాలు ఏం చేశావు, రాష్ట్రాన్ని ఏ విధంగా పెంచావు, ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడ వృద్ధి రేటు సాధించావో చెప్పు. దేంట్లో చెప్పు? క్రిమినల్ కేసులు, తప్పుడు కేసులు, కోర్టు కేసులు తప్ప ఇంక దేంట్లో ఉంది? అప్పులు, అరాచకాలు. కరెక్ట్ కాదు ఇది. మంత్రివర్గం నిజంగా మీకు అసలు ఆ మంత్రికి ఉండే లక్షణాలు ఉంటే ఎంక్వైరీ చేయించండి. అందుకే నేను ఒకరే మాట్లాడుతున్నా. ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి. మేము అదే చెప్తున్నాం, తీశాడు మరి. ఇంకేం ప్రజలకు రక్షణ కల్పిస్తారు? కానీ ఈ విధంగా డ్రామాలు ఆడి మా మీద నెట్టి దానికి ప్రయత్నం చేయబాకండి. ఒక సినిమా లీడర్ అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు.